నేను నందిగ్రామ్లో ఉన్నాను. ఇక్కడ 2021 అసెంబ్లీ ఎన్నికలలోని అతిపెద్ద పోరాటాల్లో ఒకటి జరిగింది. బీజేపీకి చెందిన సువేందు అధికారి ఈ సీటులో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన మమతా బెనర్జీని దాదాపు 2000 ఓట్ల చాలా స్వల్ప సన్నని తేడాతో ఓడించారు. ఇప్పుడు ఈసారి బీజేపీ మళ్లీ సువేందును బరిలోకి దింపింది. టీఎంసీ ఈ సీట్లో సువేందు మాజీ సహాయకుడైన పవిత్రకర్ను బరిలోకి దింపింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎస్ఐఆర్ డేటా. ఇప్పుడు ఇక్కడ గెలుపు తేడా కేవలం 2000 ఓట్లు మాత్రమేనని నేను ఇప్పటికే చెప్పాను. కోల్కతాకు చెందిన సబార్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఒక అధ్యయనం చేసింది. మరియు వారు చెప్పేది ఏంటంటే ఈ సీట్లో ముస్లిం జనాభా దాదాపు 25% ఉండగా ఇక్కడ తొలగించబడిన ఓటర్లలో 95% మంది ముస్లింలే. క్షేత్రస్థాయిలో ఇది ఎలా ప్రభావం చూపుతోంది మరియు ప్రజలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా పేర్లు తొలగించబడిన వారు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి నందిగ్రామ్లో ఓటర్ల జాబితా నుండి ఓటర్లను తొలగించిన అనేక గ్రామ పంచాయతీలు లేదా బూత్లు ఉన్నాయి. ఇప్పుడు నేను దౌద్పూర్ అనే ప్రదేశంలో ఉన్నాను మరియు ఇక్కడ ఉన్న పెద్ద గ్రామ పంచాయతీలో దాదాపు 17,000 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో సుమారు 700 నుండి 800 మందిని ఇప్పుడు తొలగించారు. ఇప్పుడు మనలో కొందరు ఈ సంఖ్యలను చూసి బహుశా ఇవి చిన్న సంఖ్యలే అని అనవచ్చు. కానీ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా గుర్తుంచుకోండి, నందిగ్రామ్ అనేది గతసారి గెలుపు తేడా కేవలం 2000 ఓట్లు మాత్రమే ఉన్న సీటు. మరియు అప్పుడు ఈ తొలగింపులు ఎందుకంత ముఖ్యమో మీకు ఒక చిత్రం లభిస్తుంది. మేము బంగ్లాదేశీలం ఎలా అవుతాము? ఇవి మా నాన్న ఓటర్ కార్డు. మా నాన్నగారికి ఈ ఒక్క ఓటర్ కారు ఉంది. బీజేపీ ఏది చేయగలదో అది చేస్తుంది. నా కొడుకుల ఓట్లు తీసేస్తున్నారని చెప్తున్నారు. కోడళ్ళవి తీసేస్తున్నారు, ఆడపిల్లలవి తీసేస్తున్నారు, నా భర్తది కూడా తీసేస్తున్నారు. అయితే ఇక పరిస్థితి ఏంటి? అంటే ఇది బీజేపీ కోరుకోవడం లేదా? మాకు 60 ఏళ్ళ వయసు, 20 ఏళ్ళలో ఓటు వేస్తున్నాం. ఏ ఇబ్బంది లేదు. 25లో ఓటు వేసాము, 26లో మీ ఓటు లేదంటున్నారు. మీరు బంగ్లాదేశీయులు, ఇది ఎలా సాధ్యం అవుతుంది? మొదట మాకు ఒక హియరింగ్ నోటీస్ వచ్చింది. హియరింగ్ నోటీస్ వచ్చిన తర్వాత మేము డాక్యుమెంట్స్ షో చేసాము. షో చేసిన తర్వాత ఇప్పుడు మీ డాక్యుమెంట్స్ మళ్ళీ పూరించి ఇవ్వండి అని అంటున్నారు. 2 సార్లు ఇచ్చాను. 2 సార్లు ఇచ్చినప్పటికీ ఈసారి ఒక స్టాంప్ వేసి లిస్ట్ వచ్చింది. లిస్టు చెక్ చేసి చూస్తే నా ఓటు రద్దయింది. నేనంటున్నాను, మేము అసలైన ఓటర్లం, మేము ఓటు వేస్తాము, మాది ఎలా రద్దయింది? అందుకే చూసి మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేశాను. ఆన్లైన్లో అప్లై చేసి మళ్ళీ మేము మా ప్రాంతానికి వెళ్ళి అన్ని రకాల కాగితాలు చూపించాము. చూపించిన తర్వాత ఇప్పటి వరకు సమాధానం రాలేదు. అందుకే ఇదిగో మీరు వచ్చారు కదా, మేము అసలైన ఓటర్లమని మేము ఓటు వేస్తామని చెప్తున్నాను. పౌరసత్వ శాఖ కోసం మా ఓటును మేము పొందుతాం. నాది రద్దయిపోయిందని బాధగా ఉంది కదా. ఇది నా ఒక్కదాని బాధే కాదు, మనం దీదీకి ఒక ఓటు, ఇంత పెద్ద ముఖ్యమంత్రి ఓటు వేయలేకపోతే మాకు చాలా బాధ కలగదా. అందుకే చాలా బాధ, అంటే చాలా బాధ. ఈసారైనా ఓటు వేయగలిగితే బాగుండు. అందుకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మా పేరు సరిగ్గా రావాలని. జమ చేయమని చెప్పారు, అన్ని డాక్యుమెంట్లు ఇచ్చి జమ చేశాను. మళ్ళీ తప్పు జరిగిపోయింది అంటున్నారు. మళ్ళీ తిరిగి సమర్పించాను. మళ్ళీ పేరు డిలీట్ అయిపోయిందని అంటున్నారు. ఏం తప్పు జరిగిందో మీకు తెలిసిందా? లేదు, తెలీదు. మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించారా? అడిగితే సరైపోతుందని అంటున్నారు. సరైపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రాంతానికి వెళ్ళి ఇవ్వాలని అంటున్నారు. బీడీఓ ఆఫీస్లో ఇవ్వాలని అంటున్నారు. అన్ని చోట్ల కాగితాలు ఇస్తున్నాను, పరుగులు పెడుతున్నాను. ఈసారి సరైపోతుందని అంటున్నారు. మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఇక్కడ బీజేపీ అభ్యర్థి అయిన సువేందు అధికారి ఎవరి పేరైతే తొలగించబడిందో వాళ్ళు బంగ్లాదేశీలు లేదా చొరబాటుదారులు అని అంటున్నారు. మీరేమంటారు? నా డాక్యుమెంట్స్ చూడమనండి. నేను డాక్యుమెంట్లు, ఒకవేళ నేను బంగ్లాదేశ్ అయితే నేను బంగ్లాదేశ్కి వెళ్తాను. మరి నా డాక్యుమెంట్లు చూసి సరిచేస్తే నేను ఇక్కడే ఉంటాను. నా డాక్యుమెంట్లే నా రుజువు, సాక్షి. నేనేం చెప్పాలి? మా అమ్మ నాన్న అంతా ఇక్కడి వారే. మరి నేను బంగ్లాదేశ్కు ఎక్కడి నుండి వెళ్ళాను? అయితే మా అమ్మ నాన్న కూడా బంగ్లాదేశ్ వాళ్ళే అవుతారా? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ అవుతారంతా. అందరి పేర్లు అయితే సరిగ్గానే ఉన్నాయి, నాది ఒక్కడిదే ఎందుకు తప్పుగా ఉంటుంది? అదే అసలు సమస్య, ఇంకేం లేదు సార్. ఏం చేయను? ఎలక్షన్ కమిషనర్ చేతిలోనే అంతా ఉంది, అంతే, ఇంకేమీ లేదు. ఆన్లైన్లో 3 సార్లు పత్రాలు ఇచ్చాము, అయినా కూడా తత్తే. నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు 10 మందిలో 7గురివి సరయ్యాయి. నా ముగ్గురు సోదరీమణులను వదిలేశారు. ఎందుకు? మా నాన్నది ఇక్కడిది సరైందే, మరి నాదదేమో బంగ్లాదేశ్ దట. ఒకటి వదిలేశారంటే అతను వదిలేయబడ్డాడు. అయితే మీరు ఈ ఫారంలను ఎన్నిసార్లు సమర్పించవలసి వచ్చింది? 3 సార్లు ఫారం సమర్పించాను. 3 సార్లు అయినా కూడా సరిగా లేదు. నేను ఎలా బంగ్లాదేశీలం అవుతాం? మేము కేవలం అతను వాళ్ళు కేవలం గట్టిగా చెబితేనే అయిపోతుందా? మా డాక్యుమెంట్స్ చూడాలి. నా మామయ్య డాక్యుమెంట్స్, నా పిల్లల పేర్లు సరిగ్గా ఉన్నాయి. మరి నా పేరు ఎందుకు తీసివేయబడింది? ఇప్పుడు ఇది ఏదైతే జరుగుతుందో సార్, ఇది పూర్తిగా ఒక అన్యాయమైన విషయం కాదా? నేను భారతదేశ పౌరుణ్ణి. నేను బై చాయిస్ కాదు, లేదా బై ఛాన్స్ కాదు, బై చాయిస్. మా పూర్వీకులు ఇక్కడే జన్మించారు, ఇక్కడే మరణించారు. నేను కూడా సేమ్, నా జన్మ కూడా ఇక్కడే. అలాంటప్పుడు నాకు భారతదేశంలో పౌరసత్వం ఉండాలి కదా. ఇది సరైన మాట. కానీ ఈ ఎన్నికల కమిషన్ ఏ కారణంతో మమ్మల్ని పౌరసత్వం నుండి తొలగించాలని చూస్తోంది. భారతదేశ ప్రధానమంత్రి నుండి మొదలుకొని ప్రజలందరికీ ఇదే మా విన్నపం. మంది లోపలికి వెళ్ళొద్దు.
కాబట్టి నేను ఈ ప్రాంతంలోని 2వ గ్రామంలో ఉన్నాను. దీన్ని హబీబాద్ అని పిలుస్తారు. నేను ఆ పేరును సరిగ్గా ఉచ్చరిస్తే. నాతో పాటు ఇక్కడ ఈ మహిళ ఉన్నారు. ఆమె చెప్పేది ఏమిటంటే ఆమె ఇళ్లలోని చాలా ఓట్లు కట్ అయిపోయాయట. బామ్మగారు, మీ పేరేమిటి? నా పేరు సార్ ఖాతూన్. ఇది చెప్పండి, మీ ఇంట్లో ఎంతమంది ఓటు కట్ అయిపోయింది? మా ఇంట్లో అయితే చాలా ఓట్లు ఉండేవి, ఇప్పుడైతే 8 మంది కట్ అయిపోయి. 8 మందివి కట్ అయిపోయాయి. అవును, అయితే 2 వచ్చాయి, ఇంకా 6 రాలేదు. 6 అబ్బాయిలు, ఒక కోరలు, వాళ్ళవి రాలేదు. ఎందుకు రాలేదో మీకేమైనా కారణం తెలిసిందా? ఏమైంది? తెలియదు అంటున్నారు. ఎవరు ఏమంటున్నారో ఏమనట్లేదో ఇదైతే మాకు తెలియదు. నేనైతే చదువుకోలేదు, బ్రొట్నవేలు ముద్ర వేసేదాన్ని. నాకైతే ఏమీ తెలియదు. కాగితాలు అడిగారు, నేను అన్ని సిద్ధం చేసి ఇచ్చేసాను, అన్ని ప్రూఫ్ ఇచ్చేసాను. ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఏమీ రావట్లేదో వాళ్ళకే తెలుసు, మాకేం తెలుసు. మీరే చెప్పండి. మీరు ఎన్నిసార్లు అప్పీల్కు వెళ్లారు? మీరు ఎన్నిసార్లు లైన్లో నిలబడాల్సి వచ్చింది? లైన్లో అయితే చాలా సార్లు నిలబడ్డాను. ఏ సార్ ఉన్న ఆయన లైన్లో కూడా నిలబడ్డాను. ఏదైతే ఇది జరిగిందో, విచారణ జరిగిందో, దానికి కూడా లైన్ కట్టాను. అయితే ఇంకా ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడేం చేయను? మీ ప్రకారం ఇప్పుడు మీరేం చేస్తారు? మాకు 71వ సంవత్సరంలో ఉన్న ఓటు ఏదైతే ఉందో దాని ప్రూఫ్ కూడా ఇచ్చాను. అయితే ఇంకా ఏం తీసుకోవాలని అనుకుంటున్నారు? ఇదే మాకు అర్థం కాకుండా ఉంది. నేనేం చెప్పను. 71వ సంవత్సరం నాటిది ఉంది, 2000 సంవత్సరం నాటిది ఉంది. అయితే ఇంకా ఏం కావాలి? జనాభా లెక్కల కాగితం ఉంది, ఇంకా ఏమేమైతే సాక్ష్యాలు ఉన్నాయో, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, అన్ని ప్రూఫ్లు ఇచ్చాను. ఇప్పుడు ఇంకా మిగిలిందే ఉంది. ఢిల్లీలో ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, 50 సంవత్సరాలు ఉన్నాను. అక్కడైతే ఎవరు బంగ్లాదేశీ అని అనరు. ఇంకా ఇక్కడికి వచ్చి బంగ్లాదేశీ అంటున్నారంటే వాళ్ళ స్వయంగా బంగ్లాదేశీలు. కోపం అయితే వస్తుంది, ఎందుకంటే మేము చాలా కాలం నుంచి ఓటు వేస్తూ వస్తున్నాము. మరి ఇప్పుడు అకస్మాత్తుగా మీ పేర్లు డిలీట్ అయిపోయాయి. మా కోపం రాదా? మేము ఈ దేశంలోనే పుట్టాము, మా సర్వస్వం ఈ దేశంలోనే. ఒకవేళ అకస్మాత్తుగా మీరు బంగ్లాదేశీలు అని చెప్తే మేము ఎప్పటికీ ఒప్పుకుంటామా? ఎప్పటికీ ఒప్పుకోము. మా అత్తగారిది సరిగ్గా అయింది, మరిది, బావగారు అందరివి సరిగ్గా అయ్యాయి. నా భర్తది డిలీట్ అయిపోయింది. నా భర్త బంగ్లాదేశీయా? ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ముస్లింవి. ముస్లిం అనేవాడు ముస్లింగానే ఉంటాడు. నేను మీ వాళ్ళ ప్రోగ్రామ్ చూస్తుంటాను మేమంతా కదా. ఆ ప్రోగ్రాంలో ఎప్పుడు చూసినా అవే మాటలు విని విని కోపం పెరిగిపోతుంది, బీపీ హై అయిపోతుంది. నందిగ్రామ్లోని ఈ గ్రామాల్లో ఈ మొత్తం ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ ఎలా జరిగిందనే దానిపై చాలా ఆగ్రహం మరియు నిరాశతో కూడిన స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు గతసారి ఈ విధాన సభలో చాలా హోరాహోరీ పోటీ జరిగిన నేపథ్యంలో ఓటింగ్ రోజున మరియు కౌంటింగ్ సమయంలో ఈ పరిస్థితి ఎలా మారుతుందనేది మనం వేచి చూడాల్సిన కథ.